నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? ప్రవీణ్ అన్న. నా పేరు ప్రవీణ్. ఏం చేస్తుంటావు అన్న? నేను వ్యవసాయం చేస్తాను, జస్ట్ బిజినెస్ చూసుకుంటాను, చిన్నపాటి బిజినెస్. అంటే వ్యవసాయం అంటే ఏ పంటలు వేసారండి? మేము ఎప్పుడు పూలు వేస్తాము, వరి, పత్తి, టమాటో ఇలాంటివి వ్యవసాయం చేస్తాం. ఓకే. ఎట్లా పంటలు బాగా వాడుకున్నాయి? పర్లేదన్న, పంటలు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు వరి పంట ఎట్లా వచ్చిందన్న? బాగానే ఉంది ఇప్పుడు అయితే. ఓకేనా? ఓకే. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చిందంటారు కదా, నిజమేనా? ఈ కాంగ్రెస్ అంటే కొంచెం కరెంటు కొరత ఉంది, వాస్తవానికి కరెంటు కొరత ఉంది. కరెంట్ ఒకవేళ బంద్ చేస్తే అధికారులను సస్పెండ్ చేస్తా అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పటి వరకు అయితే కొన్ని మాటల విధంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు చేతుల విధానంగా అయితే ఇంకా ఏమీ జరగట్లేదు. చూద్దాం, ఏమైనా చేస్తారా చేయరా ఆలోచన చేద్దాం. ఇప్పటికైతే మార్పు ఏం లేదు. ఇప్పుడు ఏదైతే యువతను ఆదుకుంటా అని చెప్పేసి అన్నారు, లేదంటే యువతకు న్యాయం జరుగుతలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యువతను ఏమైనా ఆదుకుంటుందా? ఇప్పటి వరకు అయితే ఏం లేదన్న. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం మారి ఉన్నప్పుడు అరాచకాల అవినీతి అనే కార్యక్రమం, నిరుద్యోగులకు కూడా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని కూడా ఒక యావత్ తెలంగాణ కూడా ఒక చర్చ జరిగింది. చర్చ జరగడం కాదు, వాస్తవమే అది. కాకపోతే గవర్నమెంట్ చేంజ్ అయితే తెలంగాణ యువత బ్రతుకులు ఏమన్నా చేంజ్ అవుతాయా, నిరుద్యోగ భవిష్యత్తులు ఏమన్నా ముందుకు సాగుతాయా, ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చి ఏమన్నా ముందుకు పోతుందా అనే ఆలోచనతోనే యువత, ఉద్యమకారులైనా సరే చాలామంది ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ను గెలిపించుకోవడం జరిగింది. ఈ కాంగ్రెసు హామీల గారడి పెట్టి ఈరోజు మసిపూసి మారడిగా చేసిన విధంగా తెలంగాణ ప్రజలను ప్రజానికాన్ని మోసం చేయడానికి ముందుకు సాగుతుంది. ఓకేనా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి మరి. అవునా? రంజిత్ రెడ్డి ఏమో సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం మీకు. అవునన్న. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ. నేను గెలుస్తాను ఆయన ధీమా వ్యక్తం చేస్తుండు. కాసాని జ్ఞానేశ్వర్ ఏమో ముదిరాజు, ఆయన ముదిరాజులు చాలా మంది ఉన్నారు, నేను గెలుస్తున్నా అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తుండు. బీజేపీ ఏమో కొండ విశ్వేశ్వరరెడ్డి, నేను గెలుస్తున్నా అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎవరు గెలుస్తారు, ఎవరి వైపు ఉంటారు ఈ ప్రాంత జనాలు? ఈ ప్రాంత జనాలు మాత్రం కొండ విశ్వేశ్వరరెడ్డికే మొగ్గు చూపుతారు. అన్నింటికన్నా మించి దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో చేపట్టాలి కదా, చేపడుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారే ఈసారి మళ్ళీ ప్రధాని అవుతారు. ఈ ఇంతకుముందుకు ఏ విధంగా ఉండే ప్రపంచ దేశాలకు మన దేశం అనేది పరిచయం చేసుకుంటుండే ఇతర ప్రధానులు పరిపాలించినప్పుడు. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలే భారతదేశాన్ని పరిచయం చేసుకునే స్థాయికి ఎదిగిందంటే ఈరోజు మన పరిపాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు సాగుతున్నది అని అర్థం చేసుకోవాలి. ఒక ఆర్థిక వ్యవస్థ అయినా కానీ ఏ విధంగా 15వ స్థానం నుంచి ఈరోజు 5వ స్థానానికి ఎగబాకిందంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి పాలనే నిదర్శనం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, ప్రస్తుతం ఎంపీ సిట్టింగ్ అయినుండు, ఆయనకు ప్రభావం ఆయన కాదని బీజేపీ కోటేస్తారన్న 100% వేస్తారన్న. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈరోజు బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. సెంట్రల్లో నరేంద్ర మోడీ గారే ఉండాలి, గల్లీలో ఎవరున్నా సరే మాత్రం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉండాలి, బీజేపీ ప్రభుత్వమే ఉండాలి. ఈ అన్ని వ్యవస్థల్లో కూడా ఒకే మార్పులు తీసుకురావాలి, కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చారు, ఇంకా తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఉంది. ఆర్టికల్ 370 లాంటి రద్దు లాంటి విషయాలే కానీ చాలా విషయాల్లో మార్పులు రావాల్సి ఉంది. ఖచ్చితంగా తీస్తారు. నరేంద్ర మోడీ గారి వైపే ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతునే అవకాశం ఉంది, చూపుతున్నారు. ఫైనల్గా ఏ పార్టీ గెలుస్తారంటే? ఇంకా ఫైనల్గా బీజేపీ ప్రభుత్వమే గెలుస్తారు, బీజేపీ పార్టీ గెలుస్తారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారే గెలుస్తారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం కల్మషం లేని వ్యక్తి, ఇటు ఎవరికి కూడా అందరితో సుపరిచితుడు. ఆయన వ్యక్తిత్వం మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా ఈరోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి కంటే ముందు నరేంద్ర మోడీ గారిని చూస్తారు. ఈ ప్రతి ఒక్క ఇచ్చిన హామీలు అయినా సరే కానీ ప్రజలను సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు పోతారు. కాబట్టి ఈరోజు చాలామంది ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే మతపరమైన రాజకీయాలు చేస్తున్నారంటే ఇలాంటి మతపరమైన రాజకీయాలకి తావు లేదు ఈ బీజేపీ ప్రభుత్వంలో. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి కూడా ఈరోజు బాత్రూమ్లు కూడా ఇచ్చారు. బాత్రూమ్లు ఇస్తే నువ్వు ముస్లిమా, నువ్వు హిందువా, నువ్వు క్రిస్టియనా అని ఇవ్వలేదు సార్. ఒక గ్యాస్ కనెక్షన్ ఇస్తే నువ్వు ముస్లిమా, హిందువా, క్రిస్టియన్ అని ఇవ్వలేదు సార్. ఈరోజు ఏముందంటే ప్రతి ఒక్కరిని అంత్యోదయ సిద్ధాంతం అనే దాని మీద వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మారుమూల గ్రామాలలో కూడా ఈరోజు ఇంతకుముందుకు ఫైనాన్షియల్గా కూడా ఆ ఫండ్ నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు సేకూర్చే ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు గ్రామ పంచాయతీల్లో కూడా 99% నిధులు గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కూడా పెద్దపీట వేసి ఈరోజు ముందుకు సాగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వంతోనే ప్రతి రాష్ట్రంలో కూడా. ఫైనల్గా అయితే బీజేపీ గెలుస్తా 100% అన్న, 100%. నేను కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని. ఇలా బీసీ వర్గాలు, ఓసీ వర్గాలు, ఈయన ముదిరాజు ఇలాంటి ఏవి లేవు సార్. ఈరోజు ఒకటే నినాదం,
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే రావాలి, బీజేపీ సెంట్రల్లో బీజేపీ ఉండాలి, గల్లీలో ఎవరున్నా సరే అని ఈరోజు బీజేపీ పార్టీ కోసం టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలే ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఎవరున్నా సరే మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తలానా పార్టీకి వేసాం, ఈసారి మాత్రం ఖచ్చితంగా 100% బీజేపీకే వేస్తామని చెప్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ.